తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్ రంగంలోకి దిగింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరపనుంది. దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాలంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. డిఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి లీడ్ చేస్తున్న ఈ టీం రంగంలోకి దిగింది. ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డిఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరుకుని టీటీడీ ఈవోను కలిసి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకోనుంది. ఇక తొలుత ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరపనుంది. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు, ఆ కంపెనీల లావాదేవీలు ఏంటి, దీని వెనుక ఎవరి కీలక పాత్ర పోషించారు, అలాంటి అంశాలపై సిట్ ఫోకస్ చేయనుంది. ఇక నెయ్యిపై గతంలోనూ రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్లను పరిశీలించనుంది. మరోవైపు టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో, మాజీ చైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉంది. చివరకు లడ్డూ వ్యవహారంపై ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో వాటిని పరిశీలించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, తిరుమలలో తలెత్తిన లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక ఆ టీం సభ్యులు ఇవాల్టి నుంచి తిరుమలకు వచ్చి విచారణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సిట్ దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్నటువంటి రిపోర్టు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ తిరుమల లడ్డు వివాదం మీద సిట్ను ఏర్పాటు చేసింది. ఈ సిట్కు మొత్తం 7 సభ్యులతోటి సర్వశ్రేష్ఠ త్రిపాఠిని చీఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు తిరుమలకు సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కూడినటువంటి సిట్ బృందం చేరుకుంది. ఈ వివాదం నుంచి కూడా ఈ లడ్డు వ్యవహారం మీద పూర్తి స్థాయి విచారణ చేయబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరి మీద కేసులు నమోదు చేస్తారన్నటువంటి ఆసక్తి ప్రస్తుతం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు దేశవ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే హిందూ సంఘాలు, భక్తులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. ఎవరైతే ఈ లడ్డు కల్తీ చేశారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో 9 మందితో కూడినటువంటి సభ్యులతోటి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ బృందం ఈ రోజు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళు మొత్తం వ్యవహారాన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించబోతా ఉన్నారు. లడ్డు ప్రసాదానికి సంబంధించి ఈ నెయ్యి కల్తీ అంశం మీద అసలు నెయ్యిని ఎవరెవరు సప్లై చేశారు, ఎక్కడెక్కడి నుంచి నెయ్యి వచ్చింది, వాటిలో ఎవరెవరు కల్తీ కలిపారన్న దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతా ఉన్నారు. తొలుత అయితే ఏఆర్ డైరీకి సంబంధించి ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా పరిశీలించబోతా ఉన్నారు. అదేవిధంగా టీటీడీ ఈవోను కూడా కలిసి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అదే అలాగే గత 5 ఏళ్ల కాలంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరెవరికి టెండర్లు ఇవ్వటం జరిగింది, ఆ కంపెనీల యొక్క లావాదేవీలేంటి, ఆ కంపెనీలు ఇంకెక్కడి నుంచి నెయ్యిని కొనుగోలు చేశాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా వివరాలన్నింటినీ కూడా సిట్ బృందం సేకరించబోతా ఉంది. ఇంకా నెయ్యిపై గతంలో వచ్చినటువంటి రిపోర్ట్లు ఏంటి, గత 5 ఏళ్ల కాలంగా వచ్చిన రిపోర్ట్లు, ఇటీవల కాలంలో వచ్చినటువంటి రిపోర్ట్లు, వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో సిట్ బృందం పరిశీలించబోతుంది. పరిశీలించిన తర్వాత ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాలి ఏంటన్న దాని మీద పూర్తి స్థాయి వివరాలు అయితే వాళ్ళంతా కూడా దర్యాప్తు తేల్చబోతా ఉన్నారు. లారీ
రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.